ఇట్లా అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టిండ్రు, పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. తప్ప డిబేట్ చేద్దాం, డిబేట్ చేద్దాం. నేనేం ఫిల్త్ లాంగ్వేజ్ వాడలే. జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు, ఆయన చెప్పుకుంటున్నాను నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటున్నాను, నేను మా జోలికి పోలేదు. మళ్ళీ ఒకసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయింది. బుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు నల్ల చెరువులో ఒక కథ, వేదన. బుచ్చమ్మ కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే. తనకున్న పట్టా భూమిని ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, కొన్ని దొడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చిండు. సడన్గా వచ్చాక కూలగొట్టింది. కూలగొడితే ఏమైంది, ఆమె ఆ ముగ్గురు బిడ్డలు వచ్చి, అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అంటే పనికిరాని భూమి ఇచ్చినవాడు కదా, హక్కులు లేని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేని ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు కొంచెం అడ్డం కాదు దీనికి సమస్య, కొంచెం దాకా. అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, ప్రజలు చల్లగుంటే రాజు చల్లగుంటాడు, చల్లగుంటే రాజు చల్లగుంటాడు, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నవేంది ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో సాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రెండు మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటి వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు, అటుపక్క ఇటుపక్క వాదిస్తారు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి గారు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం. తెలంగాణలో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు. ఈ ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇదే మార్కెట్లో పోయి సూపర్ మార్కెట్లో పోయి ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దొరికిన పదవి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే పదవులు వస్తే, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు, నీ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, ఇది ఈ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, నాన్న ఇస్తే వచ్చింది కాదు, ఇది ప్రజలు ఇస్తే వచ్చింది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అక్కడ ఉందా లేదని మనం చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టాం. ఇది నడతానే ఇంకోటి వచ్చింది, మళ్ళీ మూసి వచ్చింది.
ఈ హైడ్రా నడుస్తుంది, మూసి వచ్చింది. ఎన్ని బంగ్లాలు కూడగొట్టబడ్డాయో మీరు చూసిండ్రు. ఎంతమందికి కంటి మీద కొనుపు లేకుండా జరిగిందో మీరు చూసిండ్రు. మేము ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చేది ఎక్కడంటే, మేము పోతే ఆ పిల్లలు మహిళలు మొగళ్ళు అందరూ వచ్చి, సార్ మేము కూరగాయలు అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళం, మేము 10 ఇళ్ళ బాసనలు అమ్మి కొనుక్కున్న వాళ్ళం, మేము పళ్ళు అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళం, మేము అడ్డ మీద కూలీగా ఉండి కొనుక్కున్న వాళ్ళం, మేము చిన్న చిన్న కంపెనీలో పనిచేసి కొనుక్కున్న వాళ్ళం. ఒక తరం కష్టపడితే ఈ ఇల్లు మాకు వచ్చింది. మేము చనిపోయినప్పుడు మా శవం రోడ్ల మీద ఉండి అనాథ శవంగా ఉండొద్దని కోరుకుంటున్నాం. మేము మా సొంత ఇంట్లో మేము చనిపోవాలని కోరుకుంటాం. మా సెంటిమెంట్ ఇది, మా జీవితం ఇది, మా బతికిది. మా బతుకు మీద గుర్తుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు మనకి ఏం భాష వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 years. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు చనిపోయారు. మంటల్లో మాడిపోతూ చనిపోయిన వాళ్ళని చూసినాం మేము. ఆ శవాన్ని ఎత్తుకపోయి అప్పచెప్పొచ్చిన వాళ్ళం మేము. ఎక్కడ ఏ అమ్మాయి, ఎక్కడ ఏ అబ్బాయి, ఎక్కడ ఏ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకుంటే ఆ శవం దగ్గరికి పోయి ఆ శవాన్ని మోసిన వాళ్ళం మేము, ఆ కన్నీళ్ళను తూచిన వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ ఆ ఎమోషన్లో కూడా మేము ఎక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడలేదు. మేము మా పద్ధతి తప్పలేదు. మా మాటలో వేడి ఉండేది, మా వాటలో పదులైనటువంటి మొదలు ఉండొచ్చు, కానీ మేము ఎక్కడ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడం కాదు. 1 కాదు 2 కాదు, ఒక 50 ఉపన్యాసాలు ఉంటే కావచ్చు. అసెంబ్లీలో ఎమోషన్స్ సందర్భంగా నేను ఇచ్చిన ఒక 50 ఉపన్యాసాలు, 100 ఉపన్యాసాలు ఉండొచ్చు, కానీ ఒక 50 ఉపన్యాసాలు అయితే ఎమోషన్ ఇచ్చిన ఉపన్యాసాలు ఉంటాయి. మేము ఎక్కడ అది కాదు. ఈ నరసింహగుప్త గారు పవన్ గారు వచ్చిండు, రంగారెడ్డి ఇట్లా రంగన అధ్యక్షుడు వచ్చిండు, అన్న మొత్తం ఆగమైపోతుంది. పోతే చైతన్యపూరి 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలనీ అది చైతన్యపూరి. దాని పక్కకుంటుంది పనిగిరి కాలనీ, అటు పక్కకుంటుంది ఒక అపార్ట్మెంట్. ఇవన్నీ కూడా బాజాప్తా ఆనాడు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇండ్లవి. అవి మనం అనుకున్నట్టుగా మూసీ నది పక్కకు పంటి అక్రమంగా వేసుకున్న గుడిసెలు కాదు సుమా. ఇవన్నీ కూడా 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి 3 అంతస్తుల 4 అంతస్తుల 5 అంతస్తుల ఇండ్లు, అపార్ట్మెంట్లు. వీళ్ళు వచ్చి 300 మీటర్లు అటుపక్క, 300 మీటర్లు ఇటుపక్క, మొత్తం మేము దీన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్